తెలంగాణలో రాజకీయం మొత్తం క్యాబినెట్ విస్తీర్ణపైనే చర్చలైతే జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా గాంధీ భవన్లో సీనియర్ నేతలు కూడా ఇవే అంశాలపైన అయితే చర్చలు చేస్తూ ఉన్నారు. క్యాబినెట్ విస్తీర్ణ జరగబోతూ ఉంది. అందులో ఇప్పటికే ఉన్న మంత్రుల స్థానంలో కొంతమందిని రీప్లేస్ చేయబోతూ ఉన్నారు. మరికొంతమందిని కొత్త వాళ్ళని కూడా తీసుకునే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే వివిధ రాష్ట్రాలలో అసెంబ్లీ సంబంధించిన ఎలక్షన్స్ అయితే జరుగుతూ ఉన్నాయి. ఆ ఎలక్షన్స్ తర్వాత అధిష్టానం, కాంగ్రెస్ అధిష్టానం వాటిపైన ఫోకస్ పెట్టేసి కొత్తగా కొంతమంది మంత్రులు నియమించే ఆలోచనలో ఉందన్నట్టుగా తెలుస్తూ ఉంది. దానిలో భాగంగానే మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి మొదటిగా ఉన్న పరిస్థితి అయితే కనబడతా ఉంది. తాను ముందు నుండి కూడా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం వచ్చిన అప్పటి నుండి కూడా తనకి మంత్రి పదవి కావాలని కూడా తను చెప్తూనే ఉన్నాడు. బహిరంగానే అనేక సందర్భాల్లో కూడా తనకి మంత్రి పదవి ఇవ్వండి అని కూడా అర్జించిన విధానం అయితే మనం చూసాం. మొదటిసారి క్యాబినెట్ విస్తీర్ణప్పుడు కూడా తన పేరు ఉంటుందని ఆశించాడు. రెండోసారి క్యాబినెట్ విస్తీర్ణప్పుడు కూడా తన పేరు ఉంటుంది అన్నట్టుగా తను ఆశించారు. కానీ తన పేరు రాలేకపోవడంతో తను అసంతృప్తితో కూడా అనేక సార్లు ఇటు కాంగ్రెస్ పార్టీ పైన ఇటు సీఎం రేవంత్ రెడ్డి పైన కూడా వ్యాఖ్యలు చేసిన విషయాలు మనం అయితే చూసాం. ఈ పరిస్థితులలో కాంగ్రెస్ అధిష్టానం కూడా ఆలోచిస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. అనేక సమీకరణాలను తీసుకొని ఎవరిని క్యాబినెట్ నుండి కొంతమంది భర్తీ చేపిద్దాము, కొంతమందిని పక్కనే పెడతాము, మరికొంతమందిని తీసుకునే ఆలోచనలో ఉన్నట్టు కూడా కనబడతా ఉంది. దాదాపుగా ఇప్పుడున్న మంత్రిమండలి నుండి ఇద్దరైతే బయటకు వచ్చే అవకాశాలు అయితే కనబడతా ఉంది. ఆ ఇద్దరు ప్లేస్లో మరో ఇద్దరిని ఇంకా ఖాళీగా ఉన్న 2 స్థానాలను కూడా భర్తీ చేసే అవకాశాలు అయితే కనబడతా ఉంది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 2.5 సంవత్సరాలు అయిపోతా ఉంది. మరి క్యాబినెట్ ఫుల్ ఫ్లెడ్జ్గా మొత్తము మంత్రి పదవులు అందరికి ఇవ్వకుండా సీఎం రేవంత్ దగ్గరనే కీలక శాఖలు ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. ఈ నేపథ్యంలో ఆ శాఖలు కూడా వేరే వాళ్ళకి ఇచ్చి ముందుకు తీసుకెళ్లాలి అనే విధంగా ఇటు అధిష్టానం కూడా చూస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. అయితే ఈ పరిస్థితులలో మరి రాజగోపాల్ రెడ్డికి కూడా మంత్రి పదవి ఇచ్చే అవకాశాలు అయితే కనబడతా ఉంది. అయితే తనకి ఏ మంత్రి పదవి ఇస్తారనేది కూడా మరో చర్చగా జరుగుతున్న పరిస్థితి కనబడుతోంది. అయితే ఆయన ముందు నుండి కూడా తన హోంశాఖ కావాలి అన్నట్టుగా తను కోరుతున్న పరిస్థితి కనబడతా ఉంది. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కూడా తను చెప్పాడు, తనకి హోంశాఖ నాకు ఇవ్వండి, ఖచ్చితంగా నేను సమర్థవంతంగా పనిచేస్తాను, శాంతి భద్రతలను కాపాడుతాను, అనేక విధాలుగా ఆయన అధిష్టానం కూడా చెప్పడం అయితే జరిగింది. అయితే ఆ శాఖ కూడా సీఎం రేవంత్ రెడ్డి దగ్గరనే ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. ఈ పరిస్థితులలో మరి హోంశాఖ రాజగోపాల్ రెడ్డికి ఇస్తారా లేదా అనేది కూడా ఒక ప్రశ్న తలెత్తుతున్న పరిస్థితి కనబడతా ఉంది. అయితే ఆయనకి హోంశాఖ కాకుండా ఇటు ఎడ్యుకేషన్ మినిస్టర్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయన్నట్టుగా తెలుస్తా ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. ఎందుకంటే ఆయన సేవా గుణం కావచ్చు, తన యొక్క మనస్తత్వం కావచ్చు, ఎడ్యుకేషన్ మీద తనకున్న గ్రిప్ కావచ్చు, తనకిస్తే సమర్థవంతంగా చేస్తారు అన్నట్టుగా ఇటు అధిష్టానం అయితే నమ్ముతున్న పరిస్థితి కనబడతా ఉంది. అయితే ఇటు హోమ్ మినిస్టర్ కావచ్చు, లేకుంటే ఇటు విద్యాశాఖ మంత్రి కావచ్చు, ఈ రెండిట్లలో ఏదో ఒకటి పదవి అయితే అటు రాజగోపాల్ రెడ్డికి ఇచ్చే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తా ఉన్న పరిస్థితి కనబడుతోంది. అయితే ఇప్పటికే ఉన్న మంత్రులని దాదాపుగా ఇటు కొండా సురేఖ కావచ్చు, ఇటు అందులో ఉన్న కీలకంగా ఉన్న పొంగులేటి శ్రీనివాస్ కావచ్చు, వీళ్ళిద్దరు పదవులు కూడా కొంత తప్పించే ప్రయత్నాలు అధిష్టానం చేస్తూ ఉన్న పరిస్థితి కనబడుతూ ఉంది. అయితే కొండా సురేఖ వివాదాలకి కేర్ ఆఫ్ అడ్రస్గా వెళ్తూ ఉంది. ఇటు పొంగులేటి శ్రీనివాస్ కూడా ఇటు బీఆర్ఎస్ పార్టీ నుండి అనేక ఆరోపణలు వస్తూ ఉన్నాయి. భూములకు సంబంధించి కూడా తను రెవెన్యూ శాఖ మంత్రులుగా అయితే ఉన్నారు. ఒకవేళ తనకి ఆ శాఖ కాకుండా వేరే శాఖన ఇద్దామనే ఆలోచనలో ఇటు అధిష్టానం ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. అయితే ఏదైనా ఒకటి జరిగే అవకాశాలు అయితే కనబడతా ఉంది. పొంగులేటి శ్రీనివాస్కి మంత్రి పదవి తొలగించినన్నా తొలగిస్తారు, లేకుంటే వేరే మంత్రి శాఖ అంటే వేరే శాఖ కేటాయించే అవకాశాలు అయితే కనబడతా ఉన్నాయి. తన దగ్గర ఉన్న రెవెన్యూ శాఖ వేరే వాళ్ళకి ఇచ్చే అవకాశాలు అయితే కనబడతా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇటు కొండా సురేఖకి పొంగులేటి శ్రీనివాస్కి బ్యాడ్ న్యూస్ అని కూడా చెప్పుకోవచ్చు. వీళ్ళిద్దరిని తప్పించే ప్రయత్నంలో ఇటు అధిష్టానం ఉన్నట్టు కూడా తెలుస్తూ ఉంది. అయితే ఇప్పటికీ ఉన్న నేతలలో మరి ఎవరికి ఇస్తారు అంటే మిగిలిన ఉన్న స్థానాలు ఎవరికి ఇస్తారనే దానిలో మనం చూసుకున్నట్లయితే ముఖ్యంగా ఎస్టీ కోటాలో నుండి చూస్తే అటు బాలు నాయక్ ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. అదేవిధంగా డోర్నకల్ ఎమ్మెల్యే కూడా అటు ముందు ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. అయితే వీళ్ళ ఇట్లలో ఎవరికన్నా ఒకరికి ఇచ్చే అవకాశాలు ఉన్నాయన్నట్టుగా తెలుస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ఎస్టీ కోటాలో ఒకరికి మరియు రెడ్డిలకు కూడా ఇంకొక అవకాశం ఇవ్వాలి అన్న ఆలోచనలో ఇటు చూస్తున్న పరిస్థితి అయితే కనబడతా ఉంది. అయితే రెడ్డిలలో దాదాపుగా రాజగోపాల్ రెడ్డి ఉంటారనే వాదనలు అయితే వినిపిస్తూ ఉన్నాయి. అయితే అనేక సమీకరణాలు చూసిన తర్వాత ఉమ్మడి హైదరాబాద్ కావచ్చు, నిజామాబాద్ కావచ్చు, అక్కడ నుండి ప్రాతినిధ్యం లేని పరిస్థితి అయితే కనబడతా ఉంది. ఈ పరిస్థితులలో అటు నిజామాబాద్ నుండి మహేష్ కుమార్ గౌడ్ కూడా కీలక పదవులు ఇచ్చే అవకాశాలు అయితే కనబడతా ఉంది. ఇప్పటికే టీపీసీసీ అధ్యక్షులుగా ఇటు ఎమ్మెల్సీగా ఉన్న అతన్ని కూడా తనకు కూడా మంచి పదవి ఇచ్చే అవకాశాలు అయితే కనబడతా ఉంది. డిప్యూటీ సీఎం లాంటి పదవి కూడా అటు నిజామాబాద్ సంబంధించిన నేతకి ఇవ్వాలి అన్నట్టు, అంటే మహేష్ కుమార్ గౌడ్కి ఇవ్వాలనే ఆలోచనలో అధిష్టానం చూస్తున్న పరిస్థితి అయితే కనబడతా ఉంది. అయితే ఇక్కడ ఉమ్మడి హైదరాబాద్ నుండి కూడా మరొక నేతకైతే
మంత్రి పదవి ఇవ్వాలి అన్నట్టుగా చూస్తూ ఉంది. దీంట్లో మల్లెడ్డి రంగారెడ్డి ఉన్న పరిస్థితి అయితే కనబడతా ఉంది. తనకి ఇస్తారా లేదా అనేది కూడా ప్రశ్నార్థకమైన పరిస్థితి కనబడతా ఉంది. ఒకవేళ ఇక్కడ అజారుద్దీన్కి మనం ముందు నుండే చెప్పుకుంటా ఉన్నాం, అజారుద్దీన్కి తనకి మంత్రి పదవి ఇచ్చినప్పటికీ కూడా తనకి ఎమ్మెల్సీ పదవి ఈ మంత్ లోపే తనని ఎమ్మెల్సీ చేయాల్సిన బాధ్యత ఇటు కాంగ్రెస్ పార్టీకి ఉంది. ఒకవేళ ఎమ్మెల్సీగా చేయకపోతే తన మంత్రి పదవి కూడా కోల్పోయే పరిస్థితి కనబడతా ఉంది. అన్ని సమీకరణాలను కూడా ఇటు కాంగ్రెస్ పార్టీ అయితే ఆలోచిస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. అయితే కీలకంగా ఇటు మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి వార్తనే మనం కీలకంగా చూసుకున్నట్లయితే తనకు కూడా మంత్రి పదవి ఇచ్చే ఆలోచనలు ఇటు అధిష్టానం అయితే చూస్తూ ఉంది. ఈ కేరళ పుదుచ్చేరి ఇవన్నీ ఎలక్షన్స్ అయితే జరుగుతూ ఉన్నాయి కాబట్టి ఆ ఎలక్షన్స్ తర్వాత ఖచ్చితంగా అధిష్టానం ఒకసారి అందరి నేతలందరినీ కూడా అడిగి అంటే ఎటువంటి నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది అన్నట్టుగా ఇటు పర్సనల్గా ప్రతి ఒక్క ఎమ్మెల్యే దగ్గర నుండి ఫీడ్బ్యాక్ తీసుకున్న తర్వాత మంత్రి పదవి ఇచ్చే అవకాశాలు అయితే కనబడతా ఉన్నాయి. ఇప్పటికే వాటిపైన ఇక్కడున్న నేతలు, ఇక్కడ కీలకంగా ఉన్న నేతలు కూడా చర్చలు అయితే జరుపుతూ ఉన్నారు. ఇటు అధిష్టానం ఒకవేళ ఎవరి పేరు అడిగితే ఏం చెప్దామో, ఈ క్యాబినెట్లో ఎవరెవరికి భర్తలు ఇచ్చే కార్యక్రమం ఏదైతే ఉందో దాంట్లో ఎవరి పేరు ప్రస్తావిద్దామన్న ఆలోచనలో ఇక్కడున్న పెద్దలు కూడా ఆలోచన చేస్తూ ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. ఏది ఏమైనా కానీ కీలకంగా ఉన్న నేతలకైతే మరి మంత్రి పదవి వచ్చే అవకాశాలు అయితే కనబడతా ఉన్నాయి. మరి చూడాలి, రాజగోపాల్ రెడ్డి ముందు నుండే తనకు మంత్రి పదవికి రావాలని కూడా కోరుతూ ఉన్నాడు కాబట్టి ఆ మంత్రి పదవి తను కోరుకున్న విధంగా వస్తుందని కూడా తన యొక్క అభిమానులు కావచ్చు, తనకు సంబంధించిన నేతలు కూడా కోరుతున్న పరిస్థితి కనబడతా ఉంది. కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని కాంగ్రెస్ పార్టీకి ఎనలేని సేవ చేశారు కాబట్టి ఇచ్చే అవకాశాలు అయితే కనబడతా ఉంది. ఒకవేళ ఇక్కడ మరో ప్రశ్న కూడా తలెత్తుతా ఉన్న నేపథ్యం కనబడతా ఉంది. అటు అన్నకు మంత్రి పదవి ఇచ్చి ఇటు తమ్మునికి కూడా మంత్రి పదవి ఇస్తారా అనే ప్రశ్న తలెత్తుతా ఉంది. అయితే ఈ ప్రశ్న కూడా కాంగ్రెస్ అధిష్టానం కూడా మరో ఆలోచన చేస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ఈ 2.5 సంవత్సరాలు ఇటు అన్న మంత్రిగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉన్నారు కాబట్టి తర్వాత 2.5 సంవత్సరాలు రాజగోపాల్ రెడ్డికి ఇవ్వాలి అనే ఆలోచనలో ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. ఈ సమీకరణాలు తీసుకుంటే మాత్రం అన్నదమ్ముల మధ్య ఇటు కాంగ్రెస్ పార్టీ చిచ్చు పెట్టినట్టే అని కూడా చెప్పుకోవచ్చు. వివాదాలకి ఇటు కాంగ్రెస్ పార్టీయే కొంత తెరదీసినట్టు కూడా అవే అవకాశాలు అయితే ఉన్నాయి. మరి చూడాలి, మరి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇస్తామని అటు అధిష్టానం కూడా గతంలో హామీ ఇవ్వడం అయితే జరిగింది. హామీ నెరవేర్చుకునే క్రమంలో అధిష్టానం ఉందన్న కూడా మనం చెప్పుకోవచ్చు.